స్పైస్ హోటల్ అనే పేరు ఎందుకు వచ్చిందండి? దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది 1910లో స్టార్ట్ చేసినారు ఈ హోటల్ని. మనకి ఏం కావాలో తెలియడమే మెయిన్ కష్టం అనమాట. ఇక్కడ లేదేగా క్यों पैसा नहीं है मेरे पास, ये కావాలో చూడు ఒరే చికెన్ తినరా అంటే చికెన్ వద్దంట, డబ్బులు కావాలంట. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ కాదు, ఆల్మోస్ట్ 12 అయితే వస్తుంది. మామూలుగా ఇక్కడ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ కి అయితే వెళ్దాం అనుకున్నా 6కి అలా లేచి, కానీ నాకైతే అసలు లేయి బుద్ధే కాలేదు. వచ్చి మళ్ళీ ఎక్కువసేపు అట్లా పనుకొని నిద్రపోయినా. అట్లా పడుకోవడం 9 అయితే అయిపోయింది. వీళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెడతామని చెప్పినారు. అది కూడా 10:30 దాకా ఉంటుంది అన్నారు. 9కి అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి కిందకు పోయడానికి నేను ఇంకా ఇడ్లీయో పొంగలో ఏదో ఎక్స్పెక్ట్ చేసిన. కనీసం వీళ్ళు కోల్కత్తా స్టైల్ ఏదైనా టిఫిన్ అన్నా పెడతారు అనుకున్నా. కానీ ఆడిపోతే 4 బ్రెడ్ ముక్కలు, ఒక అట్టిపండు, ఒక టీ, 2 బిస్కెట్లు అయితే ఇచ్చినారు. అదే బ్రేక్ఫాస్ట్ అంట. సో అది తినేసి మళ్ళీ పోయి పనుకున్నా. ఎందుకంటే బాడీ అంతా ఆ ట్రైన్ లో 25 అవర్స్ ఊగతా వచ్చిల్లా. అదే ఊపుడు అట్లాగే ఉంది, ఇప్పుడు కూడా అట్టే ఉంది. సర్లే ఇంకా పోయి తిందామని మధ్యాహ్నం ఒకటి లేచి ఇట్టా వచ్చినాము. సో ప్రెసెంట్ మనం ఇప్పుడు ఒక హోటల్ పోతున్నాము. ఇది ఆల్మోస్ట్ 110 సంవత్సరాల ఓల్డ్ హోటల్ ఇది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే హోటల్ పేరు వచ్చి ది స్పైస్ హోటల్. స్పైస్ హోటల్ అనే పేరు ఎందుకు వచ్చిందండి? దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది 1910లో స్టార్ట్ చేసినారు ఈ హోటల్ ని. బ్రిటిష్ కొలోనియల్ రూలింగ్ లో ఉన్నప్పుడు మనకి ఇక్కడికి కోల్కతా అప్పుడు బాగా డెవలప్ చేస్తా ఉంది. అప్పుడు వీళ్ళ బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉంది. బతుకు తెరువు కోసం చుట్టుపక్కల పల్లెల నుంచి, ప్రాంతాల నుంచి అయితే కోల్కతాలోకి వచ్చేవాళ్ళు. అలా వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండిపోయేవాళ్ళంట పనులు చేసుకుంటా. అప్పుడు వీళ్ళు ఏంటంటే హోమ్ ఫుడ్ కి అలవాటు పడి దాని హోమ్ ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళంట అప్పట్లో. దాన్ని గమనించినవి కొంతమంది అయితే ఇంట్లో ఏ విధంగా అయితే తినేవాళ్ళు ఆ విధంగా ఇక్కడ అరిటాకుల్లో నీట్ గా హోమ్ ఫుడ్ చేసి అతి తక్కువ ధరకి ఇక్కడ డైలీ వర్కర్స్ కి సర్వ్ చేస్తా ఉండేవాళ్ళంట. అప్పట్లో లీస్ట్ ప్రైస్ వచ్చి పైసా, కాబట్టి ఆ పైసాకి అప్పట్లో అన్నం పెట్టేవాళ్ళంట. సో ఆ విధంగా దీనికైతే ది స్పైస్ హోటల్ అనే పేరు వచ్చింది అప్పటి నుంచి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రేట్లు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీ ఫిషెస్ అనేవి, కర్రీస్ అనేవి చేస్తారు. మనకి ఏ రోజు ఫిష్ రేట్ని బట్టి ఆ రోజు ప్రైస్ ఉంటుంది అనమాట. ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉంటుంది ఫుడ్ కి. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా హోటల్ తరుణ్ నికేతన్ అనేది, ఇదే అనమాట హోటల్. फिश थाली हाँ 46 अलग अलग होता है, सब अच्छा अलग अलग लेना चाहिए, ठीक है. సో మనకి ఇక్కడ కూర అనేది మనం సపరేట్ తీసుకోవాలి. మామూలుగా మీల్స్ అంటే మీల్స్ లోకి మామూలుగా సాంబారు, రసము, తాలింపులు అవన్నీ వేస్తారు కదా. ఇక్కడ అట్ట కాదు. సాంబార్ సపరేట్ కొనుక్కోవాలా, రసం సపరేట్ కొనుక్కోవాలా, మజ్జిగ సపరేట్ కొనుక్కోవాలా. అట్లా మనకి ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ కలిపి అయితే ఒక మీల్స్ గా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐటమ్స్ లో మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే అవైతే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు నేనేంటంటే దీంట్లో నాకు అర్థం కాక నేను గూగుల్ ట్రాన్స్లేట్ అయితే ఓపెన్ చేసినాను. దీంట్లో మనకు కనిపిస్తుంది మనకి ఏం కావాలో అన్నీ. ఇక్కడ మనకి ఏం అర్థం కావట్లే. ఏదో ఒక చేప తీసుకుందాం. రహు ఇది ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది, కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ మాత్రము చాలా బాగుంది. ఒక్కసారి చూపిస్తా అట్మాస్ఫియర్. ఇదిగోండి అరిటాక్ వేస్తారు ఇట్లాగా. ఫస్ట్ ఈ అరిటాక్కి ఒక వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నిమ్మకాయ ఇదేందో ఇది ఇదేందో అర్థం కావట్లేదు. నిమ్మకాయ ఏదో ఇది కానీ సబ్జీ. నేను ఏదో చెప్పిన అదేదో 100 రూపాయలు ఉండింది. అదేదో పేరు, ఏదో చేప పేరు అదైతే చెప్పిన. ఇక్కడ ఏమో బెంగాలీ ఏం అర్థం కావట్లే. ఏదో ట్రాన్స్లేట్ చేస్తే పండు చేప అని వస్తా ఉంది తెలుగులోకి. సో ఇదేదో చేపల పులుసు. ఇది ఏందో చేప, ఇది నాకు అర్థం కావట్లే. పెద్ద చేప మొక్క ఇది.
దీంట్లో కూడా ఉల్లగడ్డ వేసినారు. ప్రతి దాంట్లో ఉల్లగడ్డ. చేపల పులుసులో అయితే ఉల్లగడ్డ వేసినారు. ఇదిగోండి, ఇది ఉల్లగడ్డ చేపల పులుసు వేసినారు. ఏదో తింటా ఉన్నాను సప్పంగా, అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం తింటున్నానో. ఇది నిమ్మకాయ అంట. దీన్ని ఏం చేయాలో గట్రా అర్థం కావట్లేదు నాకు. సో మనం అయితే తిన్నాము. ఇప్పుడు బిల్ ఎంతో అడిగి కట్టేసి పోదాము. ఇక్కడ పోయేటప్పుడు చెప్తా ఎట్టుంది ఫుడ్ అనేది. హౌ మచ్? 230. థ్యాంక్ యూ. ఒక చేప మొక్క అయితే వేసినారు. మనకి ఒక 230 రూపాయలు అయితే తీసుకున్నారు. ఫుడ్ ఎట్టుందని మాత్రం అడగద్దండి. అది నేను చెప్పలేను, అట్టుంది అది. అంత అది బాగుందా బాగాలేదు, మొత్తానికి అయితే మన టేస్ట్లకి అయితే అసలు సెట్ కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉల్లగడ్డ లేకుండా అసలు ఏ కర్రీ కూడా ప్రిపేర్ చేసేటట్లేదు. కోల్కతా ఫుడ్ కి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉల్లగడ్డ. వీళ్ళకి అన్ని కూరగాయలు పెట్టి ఒక ఉల్లగడ్డ కానీ పెట్టకుండా కూర చేయండి అంటే వీళ్ళు నయాలు చేయలేరు. అట్టున్నట్టుంది పరిస్థితి. స్పైస్ హోటల్లో ఫుడ్ అనేది సప్పగా ఉంది, కారం లేదు, ఉప్పు లేదు, కానీ కావాల్సినంత నూనె మాత్రం పోసినారు చేపల పులుసులోకి. కానీ ఇది వాళ్ళకి హోమ్ ఫుడ్ అంట. మేబీ మనం కూడా చిన్నప్పటి నుంచి అదే ఫుడ్ తింటే మనకు కూడా అదే అలవాటు అయిపోతుందేమో, అదే బాగుంటుందేమో. కానీ మనం నెల్లూరు చేపల పులుసుకి అలవాటు పడి ఇవన్నీ చాలా సప్పగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఉప్పు, ఇది నల్ల ఉప్పు. మనం ఊరికే నిలబడుకుంటే నేను పిలిచి ఒక రెగ్ అయితే ఇచ్చినాడు తినమని. కొన్ని ఒక 20 రూపాయలకి రెగ్ బోల్ తీసుకొని 20 రూపాయలకి అవుతున్నదేదో. నిన్న ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. మామూలుగా పల్లీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా ట్రైన్లో, మామూలుగా గుగ్గుళ్ళు బఠానీలు. వీళ్ళు ఒక ఆయన ఏం చేస్తుందంటే గుగ్గుళ్ళు ఉడకబెట్టిన గుగ్గులు తీసుకొచ్చి కనిపించిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ పోతా ఉంది. ఏదైనా అసలు ప్రసాదం పంచినట్టు పంచుతా ఉంది అనుకున్న అందరికీ. కానీ అది ఒక బిజినెస్ స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ కొంచెం పెట్టినారనుకో అవి 2 రకాలుగా వర్క్ అవుతుంది. ఒకటి నచ్చితే మళ్ళీ తీసుకుంటారు, కొంచెం శాంపుల్ పెడితే. నచ్చలేదు అనుకో కొన్ని పెట్టింది కదా మరి తీసుకోకపోతే బాగోదేమో అన్నట్టు చూసుకుంటారు. ఆ లాజిక్ తో ఆమె ఏం చేస్తుందంటే కనిపించిన వాళ్ళకి అందరూ ప్రసాదం పంచినట్టు 2 గుగ్గులు అయితే పెట్టుకుంటా పోతా ఉంది. కానీ బిజినెస్ మాత్రం మంచి ఐడియా అది. సో మనం అయితే మెట్రోలోకి వచ్చినాము. నేనైతే కెమెరా లోపల పెట్టేస్తున్నా, మళ్ళీ న్యూ మార్కెట్ పోయి అక్కడైతే షూట్ చేస్తా. సో మనమైతే ప్రజెంట్ న్యూ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ మెట్రో స్టేషన్ దిగంగానే మనకి పక్కనే ఉంటుంది న్యూ మార్కెట్ ఏరియా. ఇది కోల్కతాలోనే చాలా పెద్ద మార్కెట్. మనమైతే ఒక్కసారి లోపల పోయినామంటే ఒక 3 అవర్స్ దాకా మనం బయటికి రాలేము, అంత పెద్ద మార్కెట్. ఒకసారి అయితే మనం ఎంటర్ అవుదాం లోపలికి. ఇక్కడ దొరకందంటూ ఏం లేదనేది అయితే వీళ్ళు కోల్కతా వాళ్ళు ఇక్కడ నమ్ముతారు. మనకి ఏం కావాలో తెలియడమే మెయిన్ కష్టం అనమాట. ఇక్కడ మనకి ఏం కావాలో తెలిస్తే ఇక్కడ దొరకందంటూ ఏం లేదు, ప్రతి ఒక్కటైతే అవైలబుల్ ఉంటుంది. అంత పెద్ద మార్కెట్, దాదాపు 2000 పైగా షాపులు అయితే ఈ ఏరియాలో నిర్వహిస్తూ ఉంటారు. బట్టల దగ్గర నుంచి కత్తులు, కటార్లు, సూదుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. అంత పెద్ద మార్కెట్ ఇది. మనకి మొన్న ట్రైన్ జర్నీ చేసే టైంకి నైట్ అంతా చల్లో కొనుక్కోన్నాం కదా నైట్ ట్రైన్లో. ఆ దెబ్బ మనకి పెదాలతో కూడా పగిలిపోయి నోరు మాట్లాడుతూ ఉంటే పెదాలు ఒకటే మంట. అందుకే మనం అయితే ఒకటి ఏదో ఇది లిప్ బామ్ తీసుకున్నాము, 150 రూపాయలు అంట. చూద్దాం పని చేస్తుందో లేదో. పని చేసినా పని చేయకపోయినా ఇంకా తప్పక తీసుకున్నాము. మనం ఇక్కడ ఒక లొకేషన్కి అయితే వచ్చినాము.
ఇక్కడ అన్ని కెమెరాలు దానికి రిలేటెడ్ అన్ని వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇయర్ ఫోన్స్ 30 రూపాయలు అంట, 50 రూపాయలు 30 రూపాయలు. అదే నెక్ బ్యాండ్ అయితే 170 రూపాయలు అంట. 30 రూపాయలకు జ్యూస్ వస్తుంది, అట్లాంటిది ఇయర్ ఫోన్స్ వస్తుంది. వచ్చాయి మ్యాక్సిమం ఒక 10 పాటలు వచ్చి దుబ్బేసేటట్టు ఉన్నాయి. ఆయన ఇప్పుడు 30 రూపాయలకి ఇయర్ ఫోన్స్ వస్తున్నాడు అంటే మేలే. మామూలుగా మనకి అయ్యే ఇయర్ ఫోన్స్ ఇచ్చి ఒక 100 రూపాయలకి అట్లా అమ్ముతారు. సో ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఏదైతే కొనాలనుకుంటామో అది తప్ప మిగతావన్నీ కొంటామో. ఇప్పుడు ఎటు పోయి ఎటు వస్తున్నా కూడా అర్థం కావట్లేదు. నేను మొత్తానికి అయితే తిరిగేస్తున్నా ఇటు ఇటు. పాత ఇప్పుడు బ్రిటిష్ టైంలో కట్టిన బంగ్లా ఇది. ఓకే, ఇక్కడ వీడియోని అయితే తీయనిట్లే. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో. అది కాక మనకి సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు వచ్చి తీయొద్దండి అని చెప్పిపోయినారు. అందుకని మీకు ఓన్లీ ఇక్కడ చూపిస్తా ఎట్లుంటుందో. ఎక్కువ గవర్నమెంట్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం అంతా. సో నేనైతే తిరిగి నా పని అయితే అయిపోయింది. ఎంత తిరిగినా నాకు తెలిసి ఒక 2% కూడా నేను కవర్ చేసినట్లేదు ఈ న్యూ మార్కెట్ని. సో నాకైతే ఆకలేసి ఉంది. ఇక్కడ చూడంగానే ఇంకా ఎక్కువైంది అనమాట. ఇవన్నీ చికెన్ ఐటమ్స్ ఏదేదో ఉన్నాయి. ये पॉपकॉर्न ड्रम स्टिक खिलाए कि नहीं खाएंगे नहीं अभी तो कुछ नहीं खाया अभी तक आप खाया नहीं अभी तक टेस्ट नहीं किया था नहीं तो अभी आया मैं आंध्रा से आया हमारे पास फर्स्ट आएगा फिर टेस्ट करेगा भले ఉన్నాయి చికెన్ వింగ్స్ అంట ये क्या है भैया चिकन पॉपकॉर्न हाउ मच 500 400 300 200 इसमें मिक्सड में क्या है पॉपकॉर्न है और फ्राई चिकन हाँ वो दे दो अच्छा ऊपर वाला ऑयल कलर वाइट क्या ऑयल कलर वाइट फ्रेश ऑयल हाँ ठीक है గుడ్ మనం మళ్ళీ ఆయిల్ ఫ్రెష్ చికెన్ ఓకే ఓకే గుడ్ ఆయిల్ చికెను ఫ్రెష్ అంట చెప్తా ఉంటారు. మళ్ళీ మనం పాతది ఇప్పుడు దాన్ని అనుకుంటామేమోనని ముందుగానే చెప్పేస్తుంటారు వాళ్ళు. कितना का चाहिए दे देगा थैंक यू हजारा సో ఇదిగోండి बैठो खाओ हाँ क्यों पैसा नहीं है मेरे पास ये खाओ लो చూడు ఊరా చికెన్ తినరా అంటే చికెన్ వద్దంట డబ్బులు కావాలంట. ఫ్రీ ఐటమ్ అచ్చా అచ్చా దీంట్లో పాప్కార్న్స్ ఫ్రై ఐటమ్స్ నగ్గెట్స్ ఉన్నాయంట.
ఈ తింటే చాలు ఈ రోజుకి, ఇంకా ఏం తినవలేదు అటు ఉండే. నాకైతే ఓపిక కూడా లేదు మాట్లాడేదానికి తిరిగి. సో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.